రష్యాతో పూర్తి స్థాయి బేషరతు కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఉక్రెయిన్ దాని మిత్రపక్ష దేశాలు శనివారం ప్రకటించినాయి. సోమవారం నుంచి కనీసం 30 రోజులు కాల్పు విరమణ పాటించేలా ప్రతిపాదన ముందుకు తెచ్చినాయి. 4 ఐరోపా దేశాల నేతలు శనివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, బ్రిటన్ దేశాల అధినేతలు సమావేశమై చర్చలు జరిపారు. రష్యాతో 3 ఏళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాల్సిన ఆవశ్యకతను వాళ్ళు జెలెన్స్కీకి వివరించారు. ఉక్రెయిన్తో పాటు ఐరోపా దేశాల శాంతి సుస్థిరతలకు ఇది అవసరమని పేర్కొన్నారు. సంధికి అంగీకరించి శాంతి చర్చల ప్రక్రియ ప్రారంభమయ్యేలా రష్యాపైన ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఈ మేరకు 4 దేశాల నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిలిహా కూడా నిర్ధారించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో జెలెన్స్కీ 4 ఐరోపా దేశాల నేతలు మాట్లాడిన తర్వాత కాల్పులను ప్రతిపాదన చేసినట్టు ఆండ్రీ వెల్లడించారు. అందువల్ల రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లైన సందర్భంగా కీవ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో కలిసి ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, బ్రిటన్ నేతలు పాల్గొన్నారు. రష్యా ఉక్రెయిన్ ఘర్షణ ప్రారంభమయ్యాక 4 దేశాల నేతలు కలిసి కీవ్ను సందర్శించడం ఇదే తొలిసారి. జర్మనీ ఛాన్సలర్గా ఇటీవల ఎన్నికైన మెర్జ్కి ఇది తొలి విదేశీ పర్యటన. ఇక్కడే ఏంటంటే అమెరికా ఆ క్రెడిట్ తీసుకుందాం అనుకుంది ఉక్రెయిన్ రష్యాల కాల్పుల విరమణని. అది లేదని చెప్పి వీళ్ళ ముగ్గురుని పిలిచి ఉక్రెయిన్ వీళ్ళ చేతన ఆ స్టేట్మెంట్ ఇప్పించింది.